యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహేంద్ర 605 నోవో 4 వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మహేంద్ర 4 వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్తున్నారు. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా అయితే నీట్ కండిషన్లో ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2017 మోడల్ బండి. 2017లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ తీసుకొని 7 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గానే ఓనర్ చెప్పడం జరిగింది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60% టైర్లు అయితే టైర్కు నీట్ కండిషన్లో రీసెంట్గానే టైర్లు మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఫీల్డ్లో కూడా నడుస్తుంది. రన్నింగ్ వెహికల్ మంచి నీట్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి బల్కర్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 3000 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 3000 హవర్స్ మాత్రమే ఈ వెహికల్ తిరగడం జరిగింది. బండి అయితే కండిషన్ పరంగా ఉంది. బండి వచ్చేసరికి ఆల్రెడీ ఫీల్డ్లో కూడా నడుస్తుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వార్గల్ మండలం సింగాయపల్లి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ వార్గల్ మండలం సింగాయపల్లి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసరికి 10,50,000 మాత్రమే చెప్తున్నారు. 2017 మోడల్ బండి 4 వీల్ డ్రైవ్ 10,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.